2 రోజుల క్రితం 10 జిల్లాల బాధ్యతల్ని 10 మందికి అప్పగించారు సీఎం రేవంత్. ఇప్పుడు వారంతా తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సిద్దిపేటలో పర్యటించిన మంత్రి గడ్డం వివేక్ కాంగ్రెస్ ని బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైతే వారానికి ఒకసారైనా సిద్దిపేటకు వస్తానన్నారు. విభేదాలన్నీ పక్కన పెట్టి నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు ఆయన. ఒకసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా నేను ఇంతకుముందు కూడా గజ్వెల్లో మా నర్సారెడ్డి గారు అక్కడ ఆహ్వానించినప్పుడు అదే చెప్పినాను. ఒక మంచి అవకాశం అందరు కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ ఒకసారి జోష్ తీసుకురావాలి. అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము. నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా. సిద్దిపేటలో మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు బలంగా ఉండేనో మళ్ళీ దాన్ని మరొకసారి బలంగా చేయాలని చెప్పి మన మిత్రులందరితో కోరుతూ